గొర్రెల కాపరుల దగ్గరికి వచ్చి దేవదూత వారితో చెప్తున్న మాట ఏంటి అంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానమును నేను మీ కొరకు తీసుకొని వచ్చాను. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషమును కలిగించే వార్త, మహా ఆనందమును కలిగించే వార్త దేవదూత మనుషుల దగ్గరకు తీసుకొని వచ్చింది. ఈరోజు నీకు సంతోషము కలిగించే వార్త, నీ కుటుంబమునకు సంతోషము కలిగించే వార్త, నీ పిల్లలకు సంతోషము కలిగించే వార్త దేవుడు ఈరోజు తీసుకొని వచ్చాడు. ఏంటి ఆ సంతోషకరమైన వార్త అంటే, మనము 11వ వచనములో దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసయ్య జన్మించటము మానవునికి సంతోషమును తీసుకొని వచ్చింది. యేసయ్య ఈ భూమి మీద జన్మించటము మానవునికి మహా ఆనందమును తీసుకొని వచ్చింది. యేసయ్య జన్మము నీకు సంతోషమును, యేసయ్య పుట్టుక నీకు మహానందమును తీసుకొని వచ్చింది. మనము సహజంగా మానవ రీతిలో ఆలోచన చేస్తే, మన కుటుంబ సభ్యులలో ఎవరైనా గర్భవతిగా ఉండి 9 నెలలు ఆ గర్భమును మోసి ఒక బిడ్డకు జన్మనిచ్చినప్పుడు తల్లిదండ్రులతో పాటు కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులందరికీ ఆనందము కలుగుతుందా కలగదా? సంతోషము కలుగుతుందా కలగదా? సుఖమైన ప్రసూతిని కలిగించి దేవుడు వారు ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తల్లిదండ్రులతో పాటు కుటుంబముతో పాటు బంధుమిత్రులందరికీ ఒక బిడ్డ జన్మము సంతోషమును కలిగిస్తుంది, ఆనందమును కలిగిస్తుంది. అయితే లోకరక్షకుడైన యేసుక్రీస్తు, ఈ లోకమునకు చక్రవర్తి అయిన యేసుక్రీస్తు, ఈ లోకమును సృష్టించిన ఆ యేసుక్రీస్తు మానవుని రూపములో, మానవుని అవతారములో ఈ భూమి మీదకు జన్మించి మనకు ఎంతో ఆనందమును, ఎంతో సంతోషమును తీసుకొని వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా.